గ్రూప్ 3కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అది ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించిన విషయం చూసినట్లయితే గ్రూప్ 3 కేటగిరీలోని 1388 ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రారంభించనుంది. గ్రూప్ 3 కేటగిరీలోని ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించినటువంటి అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ 6 నెలల క్రితమే దాదాపుగా మనకు మేబీ ఫిబ్రవరి మార్చిలో మనకు రిలీజ్ చేసింది అనుకుంటున్నాను నేను. 6 నెలల క్రితమే విడుదల చేసింది. అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు తేదీలు సైతం ప్రకటించగా గ్రూప్ 1 ఫలితాలపై హైకోర్టులో కేసు నమోదు కావడంతో పరిశీలన ప్రక్రియకు బ్రేక్ వేసింది. ప్రస్తుతం గ్రూప్ 1 అంశం కొలిక్కి రావడంతో గ్రూప్ 3 అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు సైతం టీజీపీఎస్సీ అతి త్వరలో తేదీలను ప్రకటించనుంది. 2 వారాల పాటు పరిశీలన నిర్వహించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అవసరమైతే కొంత సమయం తీసుకొని వేగవంతంగా పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తారని తెలుస్తోంది. వచ్చే నెలాఖరు కల్లా గ్రూప్ 3 తుది జాబితా సైతం వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం అని చెప్పి మనకు సాక్షిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అనమాట. అదే గ్యాప్లో గ్రూప్ 3కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి ఆ నెలాఖరు లోపల అంటే అక్టోబర్ ఎండింగ్ నాటికి తుది జాబితా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకు సాక్షిలో వచ్చినటువంటి ఒక వార్త అనమాట. ఆ పూర్తి అయిన తర్వాత అంటే ఈ గ్రూప్ 3కి సంబంధించినటువంటి తుది జాబితా రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసుకున్న తర్వాత వారికి నియామక పత్రాలు ఇవ్వడానికి మరో 10 రోజులు అంటే నవంబర్ మొదటి వారం లేకపోతే నవంబర్ 15 వరకు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నవంబర్ 15 నాటికి పూర్తి అయ్యేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాతనే మనకు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగ జాతర అనేది మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ కూడా త్వరలో రానున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఒకవేళ అది వచ్చినట్లయితే ఆ ప్రాసెస్ ఒక నెల నుంచి 2 నెలల వరకు జరగవచ్చు మేబీ. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల కోడ్ అవి ఇవి కొన్ని అడ్డంకులు అనేది తొలగిపోతాయి కాబట్టి మరిన్ని ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పటికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో అంటే నవంబర్ 15 నాటికి కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే సమయానికి స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఆ తర్వాత ప్రభుత్వానికి ఇలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి మళ్ళీ ఉద్యోగాల జాతర అనేది మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మనము కొత్త ఉద్యోగ క్యాలెండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు లేదంటే ఇతర మనకు జీపీఓ కానీ లేకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కానీ లేకుంటే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ లేదంటే ఇతర గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు జూనియర్ లెక్చరర్ సంబంధించినవి కావచ్చు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో మనం డిసెంబర్ నెల నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక అవకాశం కనిపిస్తూ ఉంది.